స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపడుచు పార్ట్ 6. లలిత భోజనం వడ్డిస్తూ భర్తతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మురళి, మాధవి, వరుణ్ ముగ్గురు ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఏవండి, మీ చెల్లెలు బావగారు వచ్చారు, పలకరించండి. వాళ్లే మన ఇంటికొచ్చినప్పుడు ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. వాళ్ళ కౌలు డబ్బులు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను గదా. వాళ్ళు అందుకు రాలేదండి. మరేం పని మీద వచ్చారంట? అదే మన వరుణ్ వర్ష పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చారు. అందుకోసమైతే వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పెళ్లి జరగదు. నా కొడుక్కి వేరే సంబంధం చూసుకుంటాను. గోపాల్ నుంచి అటువంటి సమాధానం వస్తుందని ఊహించని వాళ్ళందరూ ఆ మాట విని షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి? నాన్నా, ఏంటి నువ్వు మాట్లాడేది? రేయ్, నువ్వు పిల్లాడివి, నీకేం తెలీదు. నేనేం చేసినా నీ మంచి కోసమే. నువ్వు లోపలికి పో. కానీ నాన్నా, నాకు వర్షంటే చాలా ఇష్టం నాన్నా. తను లేకుండా బ్రతకలేను. నేను తననే పెళ్లి చేసుకుంటాను. అది జరగదని చెప్పాను కదా. నోరు మూసుకొని కూర్చో అని కోపంగా వరుణ్పై అరుస్తాడు గోపాల్. ఎప్పుడో జరిగిన పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడడం న్యాయం కాదన్నయ్య. మనం ముందు నుండి అనుకున్న విషయమే కదా. పిల్లల మనసుని బాధ పెట్టొద్దు అని ఏడుస్తుంది మాధవి. అది ఒకప్పుడు. చూడు మాధవి, ఇప్పుడు నా స్థాయి వేరు. ఆ మాటలకి మాధవికి, మురళికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. మీకీ మధ్య బాగా డబ్బు పిచ్చి పట్టినట్టుంది. ప్రతిదాన్ని డబ్బుతోనే ముడేస్తున్నారు. బంధాలు అనుబంధాలంటూ ఏమీ లేవా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని కోప్పడుతుంది లలిత. ఆ మాటకు కోపంతో లలిత చెంపపై కొడతాడు గోపాల్. అది చూసి వరుణ్, మాధవి, మురళి షాక్ అయిపోతారు. అన్నయ్య, మా మీద ఉన్న కోపం వదిన మీద ఎందుకు చూపిస్తావ్? అర్థమైంది గదా. ఇంకా ఎందుకు నా ఇంట్లో ఉన్నారు? వెళ్ళిపోండి. ఏదో నా ఆర్థిక పరిస్థితి బావుంది కాబట్టి సంబంధం కలుపుకోవడానికి వచ్చారు. లేదంటే వచ్చేవారా? మాకలాంటి ఆలోచన లేదు బావా. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే అనుకున్న ప్రకారం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటానికి మేము ఒప్పుకునేవాళ్ళం. ఆపండి మీ డ్రామాలు. చెప్తున్నాను వినండి. నా స్థాయికి తగినట్టు, నా స్తోమతకు తగినట్టు బాగా డబ్బున్న అమ్మాయిని నా ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు గోపాల్. మీ అన్నయ్య ఊసరవెల్లి లాంటివాడని నేనెప్పుడో చెప్పాను కదా. అయినా నువ్వే నమ్మలేదు మాధవి. ఇప్పుడు నీ కళ్ళారా నువ్వే చూసావుగా. అవునండి, మా అన్నయ్య ఇలా మారుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. అవకాశం దొరికితే అందరూ ఊసరవెల్లులే. అందరూ కాదు, కొందరే. అది కూడా నీలాంటి వాళ్లే. ఇంకా ఎందుకిక్కడ? పోదాం పద మాధవి. ఇంత రాత్రి వేళ ఎలా వెళ్తారు? రేపు వెళ్తురులే మురళి. లేదక్కా, ఇంకొక క్షణం కూడా మేమిక్కడ ఉండలేం. ఈ సమయంలో బస్సులు దొరకటం కష్టం మావయ్యా. అవసరమైతే రోడ్డు పక్కనైనా పడుకుంటాం, లేదా ఏదైనా సత్రంలో అయినా పడుకుంటాం గాని ఈ ఇంట్లో మాత్రం క్షణం కూడా ఉండం అని మాధవి, మురళి అక్కడ్నుంచి అవమాన భారంతో వెళ్ళిపోతారు. లలిత ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. నాన్నా, ప్లీజ్, నాకు వర్షే కావాలి. ఒరేయ్ పిచ్చోడా, ఈ రోజుల్లో డబ్బుంటేనేరా అన్నీ. వర్షని పెళ్లి చేసుకుంటే నీ బతుకేమీ పెద్దగా మారదు. కానీ నేను చూసిన డబ్బున్నమ్మాయిని చేసుకుంటే నీ జీవితం ఎక్కడికో గొప్పగా ఎదిగిపోతుంది. నా మాటని కాదని వర్షనే నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టం. కానీ నేను మాత్రం ఆ పెళ్లికి రాను అని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు గోపాల్. ఏంటమ్మా, ఇంటి రాత్రి వేళొచ్చారు? రేపొద్దున రాకూడదు? మాధవి ఏమీ మాట్లాడదు. మావయ్య అత్తయ్యతో మాట్లాడారా నాన్న? పెళ్లి ఎప్పుడు ఖాయం చేశారు? ఈ పెళ్లి జరగదు. నువ్వు మీ బావని మర్చిపో. నీకు వేరే అబ్బాయిని చూసి నేను పెళ్లి చేస్తాను. ఆ మాటకు షాక్ అయిన వర్ష, ఏమైంది నాన్నా? జరిగింది మొత్తం చెప్తాడు మురళి. అదంతా విన్న వర్ష చాలా బాధపడుతుంది. ఆ మరునాడు వరుణ్, వర్ష ఇద్దరూ సిటీలోని ఒక కాఫీ షాప్లో కలుసుకుంటారు. ఏంటి బావా ఇది? ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నాది అదే పరిస్థితి వర్ష. నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను బావా. నేను మాత్రం నిన్ను మర్చిపోగలనా? పోనీ లేచిపోయి పెళ్లి చేసుకుందావా? అలా చేసి మా అమ్మ నాన్నకి తల వంపులు తీసుకురాలేను. ఇందులో వాళ్లకి తలవంపులు తెచ్చేదే ఉంది? నువ్వేమైనా బయటవాడితో లేచిపోతున్నావా? నాతోనే కదా. ఎలాగూ మనిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా. కరెక్టే, కాని దాన్ని అడ్డు పెట్టుకుని మావయ్య మా నాన్నని నాన్న మాటలంటాడు. అలాంటి పని నేను చేయను. నా వల్ల మా నాన్న పరువు పోకూడదు. అవసరమైతే నా ఇష్టాన్నైనా చంపుకుంటాను.
అంతేకాదు మనం అలా చేస్తే మన కుటుంబాల మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటివరకు ఉన్నది దూరమే, కానీ అది కాస్త శత్రుత్వంగా మారుతుంది. మన పెళ్లి వల్ల మన 2 కుటుంబాలు కలిసిపోవాలి, కానీ శాశ్వతంగా విడిపోకూడదు బావా. నువ్వు చాలా గ్రేట్ వర్ష, చాలా బాగా ఆలోచించావు. ప్రేమ కోసం తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదని ఆలోచించే ఈ కాలంలో నువ్వు నీ ప్రేమ కంటే మీ అమ్మా నాన్నకి ఎక్కువ విలువనిచ్చావు. మరి అంతే కదా బావా, అమ్మా నాన్న లేనిదే మనం లేం కదా. నేను ఒక్కదాన్నే కూతుర్ని, నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అలాంటి నా తల్లిదండ్రిని బాధపెట్టి నేనేం సుఖపడగలను? మావయ్య మారిపోయి మన పెళ్లికి ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఎవరి దారి వాళ్ళదే. నువ్వలా అనుకు వర్ష, నాకు బాధగా ఉంది. నిజంగా మనిద్దరికీ కలిసి జీవితం పంచుకోవాలని రాసి పెట్టుంటే తప్పకుండా కలుస్తాం బావా. అలాని మనమేం చేయకుండా దేవుడి మీద భారం వేస్తే ఎలా? మనం చేయడానికి ఇక్కడేముంది? అందరి వైపు నుండి ఓకే, ఒక మావయ్య తప్ప. ఆయన ఒక్కడు మారితే అంతా సెట్ అయిపోతుంది. ఆయన మారడానికి కూడా ఏదో ఒకటి జరగపోతుందా? మన పెళ్లికి ఒప్పుకోకపోతాడా? చివరి వరకు చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వర్ష. గోపాల్, ఈ ఏరియాకి ఫ్యూచర్లో మంచి గిరాకీ వస్తుంది. ఇక్కడ గాని ఫ్లాట్ల బిజినెస్ చేసావంటే మంచి లాభాలు వస్తాయి. నీ ఆస్తి ఒక్కసారిగా డబుల్ అయిపోతుంది. ఇక్కడ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేయొచ్చు, కానీ చాలా ఖర్చవుతుంది మహేందర్. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన ఆస్తితో పాటు నాకున్న పొలం కూడా అమ్మి ఆస్తి మొత్తం దీని మీద పెడితే గానీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఖర్చు గురించి ఆలోచిస్తే రేపు రాబోయే లాభాలు, మారబోయే గొప్ప జీవితం నువ్వు చేజార్చుకున్నట్టే. అంతేనంటావా? అంతే. రిస్క్ చేస్తేనే లైఫ్లో ఎదగ్గలవు. సరే, ఈ ల్యాండ్ ఎవరిదో కనుక్కో, బేరం మాట్లాడదాం. ఎవరిదో ఏంటి? నాదే. మరి అదేదో నువ్వే చేయొచ్చుగా. నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను మా అబ్బాయి దగ్గరికి. అక్కడే సెటిల్ అవుతాను, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఎవరికో ఎందుకు అమ్మటం? మన అనేవాడికి అమ్మితే వాడే బాగుపడతాడు కదా అని నీకు చెప్పాను. చాలా థ్యాంక్స్ మహేందర్ అని చెప్పి మహేందర్ చూపించిన స్థలాన్ని కొని తన దగ్గరున్న ఆస్తి మొత్తం పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు గోపాల్. త్వరలో తను పెద్ద కోటీశ్వరుడు కాబోతున్నానని కలలుగంటూ ఉంటాడు. గోపాల్ తన ఫ్యామిలీని పల్లెటూరి నుంచి సిటీకి షిఫ్ట్ చేస్తాడు. ఊర్లో ఉన్న తన పొలాలన్నీ అమ్మేసి ఆ డబ్బు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టేస్తాడు. ఒక డబ్బున్న అమ్మాయితో వరుణ్కి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు గోపాల్. అది ఇష్టం లేకపోయినా లలిత నోరు విప్పి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు గోపాల్. వరుణ్ కూడా చేసేదేమీ లేక తండ్రి మాటకు కట్టుబడి పెళ్లికి ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. మీ అన్నయ్య మారతాడేమోనని ఎన్ని రోజులు ఎదురుచూశాను, కాని ఇక మారడు అని స్పష్టంగా అర్థమైంది మాధవి. అవునండి, అవతల కొడుక్కి పెళ్లి సంబంధం కూడా కుదిరిచేశాడు. మనమింకా ఎదురు చూడడం వృధా ప్రయాసం అనిపిస్తుంది. అందుకే మనం కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మన అమ్మాయికి కూడా పెళ్లి చేసేయాలి అని మురళి కూతురు వైపు చూస్తాడు. నాన్న, మీరేం చేసినా నాకిష్టమే. మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అలా వర్ష అనేసరికి మురళి కూతురు వైపు ప్రశంసగా చూస్తాడు. మాధవి, ఊళ్ళో నీ పేరు మీదున్న పొలం అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.